అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, అలాగే వాస్తు, అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు. మరి అమ్మని అడిగి ధనుసు రాశి వాళ్ళకి ఇప్పుడు ఎవరికి ఏం జరగాలన్నా కానీ శని ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. మరి శని ప్రభావం ధనుసు రాశి వారి మీద ఎలా ఉంది, వాళ్ళు లైఫ్లో ముందుకెళ్ళాలి, మంచిగా అంతా సెట్ అవ్వాలి అనుకుంటే ఏవైనా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయా? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ధనుసు రాశి వారి గురించి చూసుకుంటే కొంచెం ఆ రాశి వారిని కాస్త ప్రత్యేకంగా మనం భావించాల్సి ఉంటుంది. మరి వీళ్ళ మీద శని ప్రభావం అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే శని వగ్రగదిలో ఉన్నాడు. శని వగ్రగదిలో ఉన్నప్పుడు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏమవుతుందంటే కుటుంబ స్థానాధిపతి అవుతాడు శని, ధన స్థానాధిపతి అవుతాడు. తర్వాత వాళ్ళకి సహోదర స్థానము అది కూడా శని అవుతాడు ఇప్పుడు. సో ఆయన ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ 2-3 స్థానానికి అధిపతి అయిన శని అసలు ఏమేమి సమస్యలు ఇస్తాడు. 4లో ఆయన ఏమైందంటే అర్ధ ఆష్టమ శనిగా ఉన్నాడు కొన్ని రోజులుగా, అంటే కొన్ని మంత్స్ గానే. ఇందులో అర్ధ ఆష్టమ శని ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి వచ్చి ఆల్రెడీ చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇప్పుడు మరీ వగ్రంలో ఉన్నప్పుడు ఏమైతుందంటే ఆ కష్టాలు కొంచెం తొలగి ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే అర్ధాష్టమ శని అంటేనే అష్టమ శనిలో సగం, అది అష్టమంలో సగం అర్ధాష్టమ శని అంటారు. దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఇంత ముందుగా ఫైనాన్షియల్ విషయంలో సమస్యలు, ఎందుకంటే ధన స్థానాధిపతిగా శని కాబట్టి ఆయన 4th ఉన్నాడు కాబట్టి. తర్వాత కుటుంబ స్థానం, కుటుంబం అంటే ఇంట్లో గొడవలు, ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా పెళ్లి విషయం ప్లాన్ చేసుకుంటే అంత తొందరగా సెట్ అవ్వదు ఈ ధను రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ 3rd హౌస్ కూడా శనియే కాబట్టి కొంచెం కార్య విఘ్నం ఇస్తాడు, ప్రతి పనులు డిలే చేస్తూ ఉంటాడు. తర్వాత సహోదర స్థానము, తర్వాత చుట్టుపక్కల ఉన్న నైబర్స్ గురించి కానీ అదన్నీ కూడా శని ప్రభావమే చూపిస్తాయి. అయితే ఇవన్నీ ఇంత మంచిగా ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, తోడు పుట్టిన వాళ్ళు కానీ మంచిగానే ఉన్నారు. ఇప్పుడు సడన్ గా సమస్యలు అంటే సో అది వచ్చి ఏమవుతుందంటే అర్ధాష్టమ శని వల్ల. కానీ ఇప్పుడు వగ్రగదిలో ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే కష్టాలు ఇచ్చేవాడు వగ్రమై చెడిపోయాడు, చెడ్డవాడు చెడిపోయాడు అనే మీనింగ్ అది. సో అప్పుడు వాళ్ళకి ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది. అయితే పెద్ద పూజలు ఇప్పుడు అవసరం లేదు. కానీ ఈ నవంబర్ తర్వాత, నవంబర్ ఎండింగ్ వరకు శని వగ్రగదిలో ఉన్నాడు. ఇది వెళ్ళిన తర్వాత తప్పకుండా వాళ్ళకి ఇంకా ఒక 2 సంవత్సరాల దగ్గర వాళ్ళకి ఏంటంటే అర్ధ ఆష్టమ శని జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి తప్పకుండా చేయవలసిన పూజలు ఏంది అంటే వాళ్ళకి కుటుంబ స్థానమే శని అయినప్పుడు ప్రతి శనివారంలో వాళ్ళు ఉపవాసం ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకు ఆ శనివారం రోజుల్లో ఎక్కడన్నా గుడికి వెళ్ళి ఎవరికైనా అన్నదానం, అంటే వీలైతే 8 ఇవ్వచ్చము, లేదంటే ఎవరైనా ఒకరికైనా ఇచ్చేసి రావచ్చు శనివారం రోజుల్లో. తర్వాత ఒకవేళ అట్లా వీలు అవుతుంది వేరే ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదన్నా వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, అంటే చెప్పలు కానీ, లేకపోతే వాళ్ళకి బ్లాక్ కలర్లో ఉన్న అంబ్రెల్లా కానీ ఇట్లా వాళ్ళకి ఇవ్వచ్చు గిఫ్ట్, అంటే వాళ్ళకి దానం ఇవ్వచ్చు. సో అది కూడా వాళ్ళకి ఏమవుతుందంటే శని ప్రభావం తగ్గుతుంది. ఎప్పటిలో చేయవచ్చు అంటే నవంబర్ తర్వాత చేయవచ్చు. సో ఇప్పుడు వగ్రగదిలో ఉన్నప్పుడు పెద్ద సమస్య అయితే రాదు, సో దాని తర్వాత చేయవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఇవ్వడం వల్ల, దానం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి శని వచ్చి మంచి చేస్తాడు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకి ధన స్థానం బాగలేదు కాబట్టి ఈ ఒక 2 సంవత్సరాలు, అంటే 2.5 సంవత్సరంలో ఆల్రెడీ కొన్ని నెలలు వెళ్ళిపోయినాయి, ఎట్లనే ఈ 3 నెలలు వగ్రగదిలో వెళ్ళిపోతుంది. మిగతా ఉన్న 2 సంవత్సరాలు కూడా ఏంటంటే వాళ్ళకి ధన స్థానం నెగిటివ్ అయింది కాబట్టి వాళ్ళకి త్రయోదశి తిథిలో, జనరల్గా వాళ్ళకి త్రయోదశి తిథిలో ఏంటంటే ధన ప్రాప్తం గురించి ధన వశీకరణ పూజలు చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఆర్థికంగా కూడా చాలా బాధపడుతూ ఉంటారు, ఇంట్లో కూడా గొడవలు కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల తప్పకుండా ఈ పూజలు చేసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడవచ్చు. అది కూడా వాళ్ళు చేసుకోవాల్సింది కొంతమంది ధన త్రయోదశి రోజు చేసుకోవచ్చు, మామూలు త్రయోదశి తిథిలో కూడా ఈ ధన వశీకరణ పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళకి అసలు ధనుసు రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే చాలా మందికి ఉద్యోగం కానీ లేకపోతే ఒక మంచి గోల్స్ ఉంటాయి లైఫ్లో. అవును, నేను ఇది అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు అది అవ్వలేకపోవడం, కుటుంబ సభ్యుల వల్ల కానీ లేకపోతే ఇంకేదన్నా అంటే తనకున్న ఆ టాలెంట్ని తనే నమ్మలేక ముందుకెళ్ళిపోవడం, ఇలాంటివి కూడా చాలా చూస్తుంటాం కదా. మరి ఉద్యోగాని కోసం వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు నేను అన్నిటిగానే ధను రాశి వాళ్ళకి ఏమవుతుందంటే 3rd హౌస్ కూడా ఆయనకు కార్య విఘ్నం అవుతుంది చెప్పాను కదా. వాళ్ళు జాబ్ గురించి అనుకుంటారు
కానీ వాళ్ళకి గోచర రీతిగా ప్రజెంట్ ఎలా ఉన్నాడంటే గురువు వచ్చి 7th హౌస్లో ఉండి రాశిని చూస్తున్నాడు. దానివల్ల కొంచెం ప్రభావం కూడా తగ్గుతుంది. అంటే అది కొన్ని మంత్స్ ఉంటాడు. యాక్చువల్లీ వచ్చి మిథున రాశిలో 1 year వరకు ఉంటాడు అసలు గురు గ్రహం. అయితే గురువు వచ్చి రాశిని చూడడం వల్ల 7th లో ఉండి డైరెక్ట్ రాశిని చూడడం వల్ల మరీ పెద్ద సమస్యలు అయితే ఉండవు. కానీ వాళ్ళు జాబ్ విషయం వచ్చి ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళకి అది సెట్ అవ్వట్లేదు అంటే ఈ 3 monthsలో అయ్యే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే శని కూడా వగ్రగదికి వెళ్ళిపోయాడు కాబట్టి. ఒక్కవేళ ధనురాశి వాళ్ళకి మరీ అసలు జాబ్ గురించి ఎంతో ట్రై చేస్తూ ఉన్నారు, అసలు వాళ్ళకి జాబ్ రాలేదు అనేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి 9th నాడు ఉద్యోగ స్థానం ఎవరంటే సూర్యుడు అవుతాడు. అప్పుడు సూర్యుడి గురించి ఏంటంటే సప్తమి తిథిలో పూజలు చేసుకోవచ్చము. తర్వాత ఆదివారం రోజు ఉదయం 6 to 7 సూర్య హోరా ఉంటుంది. అంటే సూర్యుడికి సంబంధించిన ఆ హోరానే అదే రోజే ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ టైమింగ్లో కూడా తనకి సూర్యుడి గురించి పూజలు చేసుకుంటే జాబ్ వస్తుంది. కానీ వీళ్ళ జాతక రీతిగా వాళ్ళకి లగ్న ప్రభావం అంటే ఇప్పుడు చెప్పాలంటే లగ్నం ఏ లగ్నమైనా ఉండొచ్చు, మనకు తెలియదు. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి ధనుసు లగ్నమే కూడా ఉండవచ్చు. ఒకవేళ ధనుసు లగ్నంలోనే ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే నేను చెప్పిన రెమెడీ తొందరగా సెట్ అవుతుంది. ఒకవేళ వేరే లగ్నంలో పుట్టి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఉద్యోగ స్థానం వేరుగా ఉంటే కొంచెం వాళ్ళకి 50% వర్తిస్తుంది. ఎందుకంటే జాతకం ఎందుకు ఫుల్గా అనలైజ్ చేయాలంటే జాతక రీతిగా దశాన్ని పెట్టి కొన్ని ఉంటుంది, గోచారాన్ని పెట్టి కొన్ని ఉంటుంది. అందులో ఎక్కువ దశ వాళ్ళకి ఎక్కువ మేనేజ్ చేస్తుంది కాబట్టి వాళ్ళ చక్రానికి సంబంధించింది ఆ దశాన్ని పెట్టి మనం ఫస్ట్ చూడాలి. దాంతోపాటు గోచారం తీసుకుని దానికి తగిన రెమెడీ ఫాలో అవుతే జాబ్ ఖచ్చితంగా వస్తాయి. ధనుసు రాశి వారికి శని భగవానుడితో పాటుగా రాహుకేతువుల అనుగ్రహం కూడా ఎలా ఉండబోతోంది, అసలు ఎలా ఉంది? ఓకే, ఒకవేళ ఏదన్నా పరిహారాలతో మనం ఏదైనా చేసుకోవచ్చా? ధనుసు రాశి వాళ్ళకి ఏంటంటే రాహుకేతుల ప్రభావం అంటే ఇక్కడ కుంభరాశిలో ఉన్నాడు రాహు, 3వ స్థానంలో ఉన్నాడు రాహు, 9వ స్థానంలో కేతు ఉన్నారు. అయితే ఇక్కడ రాహు మంచిదా చేస్తాడు, కేతు వచ్చి సింహరాశిలో కొంచెం మంచోడు కాదు. కానీ ఏమవుతుందంటే ఆ కేతుకు అధిదేవత ఎవరంటే గణపతి. సో అయితే ఏం చేసుకోవచ్చు అంటే ఈ రాహు కేతులు దోషంలో ఇక్కడ కేతు వరకు కొంచెం అంటే ఉద్యోగ పరంగా సమస్యలు ఇస్తాడు. ప్లస్ ఏంటంటే తండ్రికి ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కొంచెం ఉంటుంది ఈ రాహు కేతులు మొన్న చేంజ్ అయిన దానివల్ల. బట్ ఈ ధనుసు రాశి వాళ్ళు గణపతి పూజ చేసుకోవడం వల్ల, అది కూడా గణపతికి ఏంటంటే చవితి తిథిలో 4వ తిథి వస్తుంది, చతుర్థి తిథిని అంటారు. సో ఇక్కడ అమావాస్య పోయిన 4వ తిథి కానీ పౌర్ణమి పోయిన 4వ తిథి కానీ చవితి తిథిని అంటాం. సో ఆ రోజు ఆ తిథిలో పర్టికులర్గా గణపతికి పూజలు అంటే మనం గరికతో మాల వేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే స్వామివారికి కొన్ని మనకు వచ్చి ఎర్ర కలర్లో ఉన్న మందార పువ్వులు ఉంటాయి కదా, దాంతో అర్చన చేసి స్వామివారి మంత్రం చాంటింగ్ చేసుకుని గణపతి గాయత్రి మంత్రము, తర్వాత ఆయన మూల మంత్రం చదువుకుని ఆయనకు ఏదైనా ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చేసి దాని తర్వాత ఇది వచ్చి చతుర్థి తిథిలో చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ రాహు కేతులు ఒక దోషం నివర్తి అవుతుంది. కేతు వల్లదా దోషం ఉంటుంది కానీ రాహు వల్ల అంతగా ఉండదు ఇప్పుడు. సో అందుకే గణపతికి చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి